Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఫైనల్లీ డియర్ కామ్రేడ్ డైరెక్టర్ నుంచి రాబోతున్న మరొక సినిమా. కంటెంట్ బయటికి రాకుండానే 70 కోట్ల నెంబర్తో దుమ్ము లేపుతున్న ఉస్తాద్ భగత్ సింగ్. ఫస్ట్ సాంగ్ తో అన్ని సినిమాల్ని డామినేట్ చేయబోతున్న నేచురల్ స్టార్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బయోపిక్ పైన ఎవరు చేస్తారన్న డిస్కషన్ ఎప్పటి నుంచో జరుగుతూ ఉండగా త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ అయితే రాబోతుంది. సాయి పల్లవి వరకు ఈ సబ్జెక్ట్ వెళ్లడం, తను కూడా ఇంప్రెస్ అవడంతో త్వరలోనే సినిమా స్టార్ట్ కాబోతుందని చెప్పుకొస్తున్నారు. కర్ణాటిక్ సంగీతంపై సాయి పల్లవి కూడా ఇప్పటికే శ్రద్ధ పెట్టినట్టు ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ సాయి పల్లవి రామాయణ్ అండ్ కల్కి 2తో బిజీగా ఉన్నారు. ధృవ్ విక్రమ్ మిన్నాల తర్వాత ఒక బ్రైట్ డెసిషన్ అయితే తీసుకున్నాడు. తమిళ మార్కెట్ వరకే ఉండిపోకుండా బైలింగ్వెల్ తో ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. దీపక్ రెడ్డి డైరెక్షన్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా తెలుగు తమిళ్లో ఒక రామ్ కామ్ అయితే తీయబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఒకప్పుడు విక్రమ్ కి తమిళ్లో కంటే తెలుగులోనే కాన్స్టాంట్ మార్కెట్ అయితే ఉండేది. ఇప్పుడు ధృవ్ విక్రమ్ ఎలాంటి మార్కెట్ క్రియేట్ చేసుకుంటాడో చూడాలి. నిన్న ఫస్ట్ లుక్ తో బెదరగొట్టి ఇప్పుడు టీజర్ తో పలకరించాడు శివకార్తికేయన్. సియాన్ మూవీ టీజర్ రీసెంట్ గా బయటికి రాగా శివకార్తికేయన్ లుక్ ప్రతి సినిమాలో ఎలా అయితే ఉంటుందో అది అర్బన్ అయినా రూరల్ అయినా ఒకలాగే అనిపించింది. అండ్ ఈ మూవీలో కూడా సేమ్ అలానే ఉంది. మరి ఈ టీజర్ మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. పొలిమేర 3 రావడానికి రెడీ అవుతుంది. ఇంకా పెద్దగా అండ్ బాగా రిచ్ గా స్టార్ క్యాష్ తో రాబోతుంది ఈ సినిమా. ఇప్పటివరకు చిన్న చితక ఆర్టిస్టులతోనే సినిమాని లాగించేశారు. ఇక ఇప్పుడు ఒక నోటిసబుల్ స్టార్ కూడా సినిమాలో కనిపించబోతున్నట్టు టాక్, అది కూడా మెయిన్ క్యారెక్టర్ లో. దీన్ని ఆల్ సౌత్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఫస్ట్ 2 పార్ట్స్ ని అందరూ చూసే విధంగా ప్రమోట్ చేస్తూ ఈ సినిమాని మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. మే నుంచి అయితే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ లో సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్ గా బాక్సాఫీస్ దగ్గరకు వచ్చిన సినిమాలు బాగానే పర్ఫార్మ్ చేశాయి. ఫంకీ డే ఫర్ వరల్డ్ వైడ్ గా 70 లక్షల గ్రాస్, 35 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేయగా నైజాంలో 1,80 లక్షలు, ఆంధ్ర 1.5 కోట్ల వరకు కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 3.3 కోట్లకి చేరుకుంది. అండ్ క్రాస్ 6.25 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో మరో 1.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా 4 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 4.9 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 9.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14 కోట్లు కావడంతో మరో 9.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. కాస్త హోల్డ్ చేసి వీకెండ్ లో గ్రోత్ చూపెట్టినా కూడా ఓవరాల్ గా 8 కోట్ల పైన లాసెస్ తో డిజాస్టర్ వడ్డెక్కుతూనే ఎండ్ కాబోతుంది ఈ సినిమా. ఇక కపుల్ ఫ్రెండ్లీ విషయానికి వస్తే ఎక్సలెంట్ గా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. 3వ రోజు కూడా మరొకసారి 1 కోటికి పైగా గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఉన్న ఈ సినిమాలో చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. దాంతో నైజంలో షేర్ 85 లక్షలకి చేరుకోగా ఆంధ్రలో 90 లక్షల వరకు కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 1.75 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 3.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో 63 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో 3 డేస్ కి వరల్డ్ వైడ్ గా 2.38 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. గ్రాస్ 4.9 కోట్ల మార్క్ దాటింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6.5 కోట్లు కావడంతో మరో 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ వీకెండ్ వరకు ఇలానే రన్ అయితే ఖచ్చితంగా హిట్ అనిపించుకోవడం పక్కా. ఇక రీ రిలీజ్ల విషయానికి వస్తే మనసంతా నువ్వే మరొకసారి థియేటర్స్ లో పలకరించగా పడ్డ షోస్ కి ఆక్యుపెన్సీ మంచిగానే పడిందని చెప్పొచ్చు. డే 1 దాదాపు 6,000 వరకు టికెట్స్ సోల్డ్ అయ్యాయి. సో 40 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు అంచనా. బట్ కోటి మార్క్ ని నువ్వు నేను టచ్ చేయలేకపోయింది. ఈ సినిమా కూడా అందుకోలేకపోయింది. ఎందుకనో అంత పెద్ద హిట్ సాంగ్స్ ఉన్న సినిమాలు కూడా రావాల్సినంత పుష్ అయితే రావట్లేదు. ఇక నాగ చైతన్య లవ్ స్టోరీ మూవీ కూడా రీ రిలీజ్ అవగా ఈ సినిమా ఒకటి వస్తున్నట్టు కూడా ఎవరికీ తెలియదు. ఆక్యుపెన్సీ అయితే చాలా అంటే చాలా డల్ గా నడిచింది. ఓవరాల్ గా 10 నుంచి 15 లక్షల మధ్య గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసినట్టు అంచనా. అది కూడా డెఫిసిట్లు తీయకుండా. డియర్ కామ్రేడ్ మూవీ చాలా మందికి ఫేవరెట్. బట్ ఆ డైరెక్టర్ ఆ మూవీ తర్వాత ఎట్టెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ తో అయితే బయటకు వచ్చారు. కిరణ్ అబ్బోరంతో ఒక మూవీ అయితే సెట్ అయింది. త్వరలోనే పట్టలేకపోతుంది కూడా. కింగ్డమ్ మూవీలో విలన్ గా మెప్పించిన వెంకీ ఈ మూవీలో అయితే విలన్ గా కనిపించబోతున్నాడు. నాని ప్యారడైస్ మూవీ ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. ఒకే ఒక గ్లిమ్స్ తో అందరి చూపు తనపై తిప్పుకున్న ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ఆయేషేర్ ఫిబ్రవరి 24న గ్రాండ్ గా అయితే రిలీజ్ కాబోతుంది. గ్లిమ్స్ కుచ్చిన రెస్పాన్స్ ఈ సాంగ్ కూడా వచ్చిందంటే ఫ్రీ ప్రమోషన్ అనే చెప్పాలి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ట్రైలర్ మార్చి 2nd వీక్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈలోపు సెకండ్ సాంగ్ ఈ వీక్ లోనే రావడానికి రెడీ అవుతూ ఉండగా బిజినెస్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఒక ఆంధ్ర నుంచి 70 కోట్ల వరకు మేకర్స్ చెప్తూ ఉండగా కంటెంట్ ఏమీ ఇంకా సరైనది బయటికి రాలేదు కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు అయితే ప్రస్తుతానికి 60 నుంచి 65 కోట్ల వరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కంటెంట్ క్లిక్ అయ్యి హైప్ యాజ్ యూజువల్ గా వచ్చిందంటే 70 కోట్లకు వెళ్ళిన ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ ఇది పాన్ ఇండియా సినిమాలకి మాత్రమే ఆంధ్రలో జరిగే బిజినెస్. ఇంతంత నెంబర్లు పెడితే చాలా రిస్క్ అనే చెప్పాలి. టాక్ కాస్త అటు ఇటు అయిందంటే భారీ లాసులు అయితే తప్పవు. చూస్తుంటే తెలుగు స్టేట్స్ నుంచి 100 కోట్ల బిజినెస్ వాల్వేడిగా 130 నుంచి 135 కోట్ల మధ్య బిజినెస్ జరిగేలా కనిపిస్తుంది. ఇదే గానీ జరిగితే వాల్వేడిగా 220 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే తప్ప సినిమా హిట్ అనిపించుకోదు. చూడాలి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో.
ఎంతవరకు బిజినెస్ చేస్తే మంచిదని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పెద్ది ప్యారడైస్ అండ్ వస్తాద్ భగత్ సింగ్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.